నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు ప్యాంట్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ప్లాజో ప్యాంట్ స్టిచ్చింగ్ నేను కటింగ్ పెట్టాను కదండి. ఫస్ట్ కాలు దగ్గర ఇలాగా ముందు ఒక పావు ఇంచు మడత వేసి కుట్టుకొని తర్వాత ఒక ఫోల్డింగ్ వేసుకోండి. 1 ఇంచ్ ఉండేలాగా వేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి. అంతేనండి. రెండో కాలుకు కూడా సేమ్ అంతే. ఫస్ట్ పావు ఇంచు కుట్టుకుని తర్వాత 1 ఇంచ్ మడత వచ్చేలాగా కుట్టు వేసుకోండి. ఫస్ట్ మనం 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదండి, అది ఎంతవరకు అయితే పెట్టుకున్నాం అంతవరకు కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి ప్యాంటు. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కిస్తాలు 2 జాయిన్ చేసుకోవాలండి. మనకి విడివిడిగా ఉన్నాయి కదా పీసెస్, అవి 2 కూడా 2 వైపులా కూడా జాయిన్ చేసుకోవాలి. 2 కలిపి ఫస్ట్ ఒకవైపు జాయిన్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసుకోవాలండి దీనికి. కిస్తా జాయింట్ తర్వాత ఇటువైపు కూడా అలాగే 2 జాయిన్ చేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టుకుని పైనుంచి కింద కిస్తా పొడవు పెట్టాం కదండి, షేప్ దగ్గర వరకు కుట్టుకోవాలి. సేమ్ 2 పక్కల కూడా ఒకలాగే కుట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ అలా కుట్టేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. దీనికి డబుల్ స్టిచ్ వేసేసుకొని ఒకసారి ఇలా చూసుకోండి, సమానంగా వచ్చిన ఇలా చూసుకొని ఇప్పుడు నడుము దగ్గర కూడా మనం నాడ వేసుకుంటాం కదండి, తాడు. ఎలాస్టిక్ కాలితే ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఎలాస్టిక్ వేయట్లేదు, తాడే వేస్తున్నాను. ఇది కూడా పావు ఇంచు ఒక గోరంతా మడత వేసి కుట్టేసుకొని అంటే ఒకసారి డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టేసుకోవచ్చండి. కొత్త వరకు అయితే కొంచెం ఇలా కరువు తిరిగినట్టు అది వస్తుంది, అందుకోసమే నేను ఫస్ట్ ఈజీగా ఉండాలని మీకు ఇలా చెప్తున్నాను. ముందు గోరంతా కుట్టు అదే ఒక పావు ఇంచు మడత వేసి కుట్టేసుకొని తర్వాత డబుల్ ఫోల్డ్ వేసి కుట్టుకోండి. నడుము దగ్గర కూడా నాడ కోసం మీకు సమానంగా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. మొత్తం చుట్టూ కూడా అలాగే కుట్టేసుకోవాలండి. ఫ్రంట్ మనకి ఏదైనా కుట్టు వస్తుంది కదండి, కిస్తా వచ్చింది కదా, అక్కడ కొంచెం లూజు కుట్టులా వేసుకోండి. ఈ కుట్టు అయినా పర్లేదు, మనం చిన్నది కుట్టు విప్పుకుంటే అక్కడ సరిపోతుంది నాడ ఎక్కించుకోవడానికి. ఇలా చుట్టూ కుట్టేసుకోవడమే. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. కుట్టేసాను నేను. తర్వాత అక్కడ దాంతో కుట్లిప్పుకునే దాంతో చిన్నది కుట్టిప్పానండి, నాడ ఎక్కించుకునే వీలుగా. అది చిన్నది మిస్ అయింది. తర్వాత కాళ్ళు లూజు చూసుకొని కాళ్ళు లూజు 7 ఇంచులు పెట్టానండి. 7 ఇంచుల కాడి నుంచి మనకి అలా 1.5 ఇంచు గ్యాప్ ఉంచేలాగా చూసుకొని, అంటే ఇలా కొలవాల్సిన అవసరం లేదండి, అంటే సమానంగా వస్తుందని ఈజీగా మీకు అర్థం అవడం కోసం నేను ఇలా కొలిచి కుడుతున్నాను. కొత్తవారు అయితే ఈజీగా మీకు అర్థమవుతుందని, లేకపోతే ఎంత లెంత్ కుట్టుకోవాలేంటో తెలియదు కదండి, అందుకోసమని. కిస్తా దగ్గర మట్టుకు 1 ఇంచే ఉండేలా చూసుకొని కుట్టు వేసుకోండి. ఆ కాలు దగ్గర నుంచి ఈ కాలు వరకు అంతే. ఖర్చు పెట్టుకున్నాం కదా, ఖర్చు అంతా ఉంచుకునేలాగా చూసుకుని ఇలా కుట్టు వేసుకోవడమే. తెలియని వారైతే ఇలా కొలుచుకొని కుట్టుకోండి, ఈజీగా వస్తుంది మీకు. కింద కూడా ఇక్కడ కూడా 7 ఇంచులు పెట్టేసుకొని ఇలా టాకా వేసుకొని ఇంకొక కుట్టు వేసుకోండి దాని పక్కంటే. అంతేనండి, ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. కొత్త వారైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు. ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చండి దీనికి. ఆల్రెడీ నేను ఎలాస్టిక్ వేసుకుని ప్యాంటు కూడా పెట్టాను ఇందులో.
ఇది వరకు పెట్టాను చూడండి. లేదంటే మళ్ళీ అడిగితే ఇంకా క్లియర్గా ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు నాడ కుట్టుకోవాలండి. ఏముందండి, మామూలు మనం పొందు కుట్టుకున్నట్టు కుట్టేసుకోవడమే. అలా కుట్టేసుకొని ఎక్కించేసుకోవడమేనండి. ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మోడల్స్, బ్లౌజ్ మోడల్స్ ఇంకా పెడతానండి, కొత్త కొత్తవన్నీ. అంతేనండి. ఇప్పుడు ప్యాంట్కి ఎక్కించేసుకోవాలి. పొందు ఎక్కించుకున్నట్టే మనం ఓపెన్ చేసుకున్నాం కదా, సెంటర్లో చిన్నది కుట్లు వేపుకునేది అంతా ఇలాగంటే వచ్చేస్తుంది కుట్టు. అక్కడి నుంచి ఎక్కించుకోవడమే. అంతేనండి, ప్యాంట్ రెడీ. అంతేనండి.